హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొపరేటర్ రాజు గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం? ఇవాళంతా ఫ్యాన్సీ డిజైనర్ అండ్ పట్టులో ఫ్యాన్సీ అంటే డిఫరెంట్ ఐటమ్ లో చూస్తాం మేడం. ఓకే అండి, ఫస్ట్ సారీ చూసేద్దామా? ప్యూర్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం. మంచి గ్రేష్ వైట్ మీద మంచి బ్లూ కలర్ తోటి డిజైన్ చేశారనమాట. ఇది వచ్చి కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది మేడం. ఇదంతా పైన వచ్చి జూట్ వీవింగ్ వస్తుంది. మంచి బ్లూ కలర్ మీద తీసుకున్నాము. శారీ అంతా మంచి ఒక గ్రే కలర్ లాగా తీసుకొని అందులో ఒక వైట్ ఫ్లవర్స్ అనేది డిజైన్ చేసాం అనమాట. దాంట్లో కూడా ఏంటంటే మంచి జింకలు అట్లా వచ్చేటట్టు ఫ్లవర్ డిజైన్ పికాక్ వచ్చేటట్టు డిజైన్ క్రియేట్ చేశారు మేడం. చాలా డిఫరెంట్ గా ఇదంతా ప్రింటెడ్ స్టైల్ వస్తుంది. కింద బార్డర్ వచ్చేటప్పుడు కంప్లీట్ వీవింగ్ వస్తుంది మేడం. ఇదంతా వర్క్ మేడం, హ్యాండ్ వర్క్ చేస్తారు అనమాట. ఇదంతా మంచి టెంపుల్ డిజైన్ లాగా బ్లూ కలర్ కాంబినేషన్ లో సెల్ఫ్ కలర్ టెంపుల్ డిజైన్ తీసుకొని సెల్ఫ్ లాగా చేసాం. మళ్ళీ కింద సేమ్ జూట్ బార్డర్ అనేది హెవీగా బిగ్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే కంటిన్యూ మేడం, స్టార్టింగ్ టు ఎండింగ్ వర్క్ అనేది ఈ డిజైన్ హెవీ బార్డర్ అనేది కాంబినేషన్ అనేది కంటిన్యూషన్ వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ పళ్ళుకి వచ్చేటప్పటికి జూట్ అనేది హెవీగా చేస్తున్నాం. సేమ్ బ్లూ అండ్ మస్టర్డ్ లైట్ జూట్ కాంబినేషన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో బ్లౌజ్ మాత్రం మనం బ్లూ కలర్ ఇచ్చేస్తున్నాం మేడం, ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, కాంట్రాస్ట్ తీసుకొని టస్సర్ మీద జూట్ అనేది ఇచ్చేస్తున్నాం అన్నమాట. అండ్ టూ సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూషన్ అవుతుంది మేడం. ఈ టస్సర్ సిల్క్ అనేది చాలా మంది ఏంటంటే స్టిఫ్ ఉంటుంది అనుకుంటారు మేడం, బట్ ఇది హ్యాండ్లూమ్ టస్సర్ మీద వస్తుంది. సో ఫాలింగ్ మెటీరియల్ ఉంది, మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది. షైనింగ్ కూడా చాలా బాగుంటుంది మేడం. అవును. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 2200 రూపీస్ లో మనకి దొరుకుతుంది. ఓకే, 2200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? సిల్క్ కోట ప్యూర్ మేడం. ఓకే. సో పట్టు మీద చాలా లైట్ వెయిట్ మీద వస్తుంది. ఈ సారీ ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ మేడం. మంచి గ్రీన్ కలర్ తీసుకున్నాం, మంచి పెసర గ్రీన్ కలర్ తీసుకొని పింక్ బార్డర్ అనేది వీవింగ్ ఇస్తుంది. పింక్ బార్డర్ తోటి మంచి హైలైట్ చేస్తాం మేడం. ఇదంతా వీవింగ్ మీదే వస్తుంది. సారీ అంతా మంచి గ్రీన్ కలర్ మీద డిజైన్ అనేది ఇస్తున్నాం మేడం. మంచి లోటస్ డిజైన్ లాగా ఫ్లవర్ రౌండ్ డిజైన్ లాగా ఇచ్చేసి అందులో కూడా డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు. చిన్న డాట్స్ పెద్ద డాట్స్ రెండు వస్తాయి మేడం. స్మాల్ డాట్స్ సిల్వర్ లాగా వస్తుంది అనమాట. సో సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మేడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది కంటిన్యూషన్ అవుతుంది. ఓకే. కింద బార్డర్ కూడా సేమ్ పింక్ బార్డర్ తోటి హైలైట్ చేశారు. సేమ్ బార్డర్ మీద రన్నింగ్ లాగా ఇచ్చేసేసి అందులో కూడా డిజైన్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బుటీస్ అన్నది హైలైట్ అవుతుంది మేడం. అండ్ పళ్ళు కూడా కొంచెం రిచ్ గా ఇస్తుంది మేడం. చాలా లైట్ వెయిట్ సారీస్ మేడం. ఇది జస్ట్ సారీ అంతా మీకు 200 గ్రామ్స్ లో వస్తుంది అనమాట వెయిట్ అంతే. మంచి పళ్ళు కూడా మంచి వీవింగ్ పళ్ళు జరీతోటి డిజైన్ చేశారు అనమాట. మొత్తం బాక్సెస్ లాగా డిజైన్ క్రియేట్ చేస్తారు. బ్లౌజ్ మాత్రము ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేము. ఓకే, ప్లెయిన్ గ్రీన్ లోనే ఇచ్చేసి టూ సైడ్స్ బార్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. సో దీనికి ఏమైనా కొద్ది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా ఏమైనా కుట్టించుకోవాలంటే చాలా బాగుంటుంది. పింక్ అలాంటిది ఏదైనా ప్రిఫర్ చేసినా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. అండ్ ఇందులో మనకి కలర్ చాయిసెస్ కానీ డిఫరెంట్ షేడ్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు 2-3 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే అండి. సారీ కాస్ట్? దీని కాస్ట్ 3500 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 3500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి డిజైనర్ సారీ మేడం. మంచి స్పెషల్ గా ఉంటుంది మేడం ఈ సారీ కూడా. మంచి కలర్స్ కలర్ఫుల్ గా ఉంటుంది మేడం. ఇది యాక్చువల్ గా వైట్ మీద ప్యూర్ నెట్ మీద ఇస్తున్నారు మేడం. దీనికి ఏంటంటే పైన అంతా సాటిన్ బార్డర్ లాగా లైన్స్ ప్యాచ్ అనేది ఇస్తుంది మేడం. ఇదంతా కంప్లీట్ ప్యాచ్ చేస్తాం మేడం. పింక్ అండ్ మస్టర్డ్ బ్లూ అంటే 4 కలర్స్ తోటి డిజైన్ చేస్తాం. మంచి సిల్వర్ ఒక ప్యాచ్ చేస్తాం, దానికి కూడా ఒక సాటిన్ కలర్ లో బాటిల్ గ్రీన్ ఇస్తున్నాం. సారీ మొత్తం ఏంటంటే షోల్డర్ మీద అంతా మళ్ళీ నెట్ డిజైన్ అనేది ఇస్తున్నాం మేడం. అక్కడక్కడ సీక్వెన్స్ డిజైన్ లో పుట్టి స్టైల్ లాగా ఇస్తున్నాం. సో కింద బార్డర్ మాత్రము బనారస్ ప్యాచ్ ఒకటి చేస్తాం మేడం. మంచి బనారస్ లో జాందాని ప్యాచ్ లాగా చేసేసి మళ్ళీ బ్లాక్ కలర్ మీద సిల్వర్ డిజైన్ తోటి హైలైట్ చేస్తాం. సో మనకి పై బార్డర్ ఎంత హైలైట్ అయిందో కింద బార్డర్ కూడా అంతే హైలైట్ అయింది. ఓకే. షోల్డర్ మీద అంతా ఇది నెట్ డిజైన్ వస్తుంది మేడం. మన కుచ్చిళ్ళ పాటుకు వచ్చేటప్పటికి మంచి ఫ్లోరల్ డిజైన్ అనేది హెవీ చేస్తున్నాం. సో కంప్లీట్ మనం లైట్ క్రీమ్ బేసిక్ మీద ఫ్లోరల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తాం. అందులో కూడా మల్టీ కలర్ లాగా డిజైన్ తీసుకున్నాం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వస్తుంది. అండ్ కింద బార్డర్ అనేది యాజ్ ఇట్ ఇస్ మనకి అలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మాత్రం బనారస్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. సో ఇది కూడా కాంట్రాస్ట్ తీసుకున్నారు. పైన కూడా మనకి చక్కగా వైట్ నెట్ వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ తీసుకున్నారు. సేమ్ బార్డర్ కూడా మనకి హ్యాండ్స్ కూడా మనం సేమ్ బార్డర్ కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే. సో ఇది మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పార్టీస్ వాటన్నిటికీ కూడా ఒక యూనిక్ లుక్ అనేది ఈ సారీస్ తో వస్తుంది. అండ్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ కానీ ఏమైనా అవైలబుల్? ఇది డిజైనర్ పీస్ మేడం, ఓన్లీ 1 కలర్ మనకి అవైలబుల్. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 2300 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే. సో ఓన్లీ 2300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా?
మంచి బనారస్ హ్యాండ్లూమ్ వైట్ మేడం, చాలా బాగుంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ వైట్ దాని మీద వస్తుంది అనమాట సారీ. వైట్ అండ్ గోల్డ్ తో కాంబినేషన్ తో ఇస్తున్నాము. దీని మీద పైన అంతా జూట్ ఇచ్చేస్తున్నాం మేడం, వైట్ జూట్ తో ఇస్తున్నాము. అవుట్ లైన్ వచ్చి మొత్తం గోల్డ్ కలర్ తోటి సింపుల్ గా ఇస్తున్నాం. సారీ అంతా పై పార్ట్ అంతా ఒక చెక్స్ డిజైన్ లాగా వెళ్తుంది మేడం. కంప్లీట్ ఒక పెద్ద చెక్స్ లాగా వచ్చేసి అందులో కూడా స్మాల్ బాక్సెస్ లాగా డిజైన్ వచ్చి క్రియేట్ చేస్తారు. దీనికి కింద అనేది చాలా హైలైట్ గా వస్తుంది మేడం. సో ఆల్మోస్ట్ మనకి నీ దగ్గర నుంచి ఈ వేరే డిజైన్ అనేది స్టార్ట్ డిజైన్ హైలైట్ అవుతుంది మేడం. ఇదంతా కంప్లీట్ ఒకే వీవింగ్ లో వచ్చేస్తుంది కాబట్టి లైట్ వెయిట్ వస్తుంది, చాలా రిచ్ గా వస్తుంది మేడం. కంప్లీట్ టెంపుల్ డిజైన్ లాగా హైలైట్ అవుతుంది. ఒక స్టెప్ డిజైన్ టెంపుల్ డిజైన్ లో తీసుకొని బ్లూ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేస్తాం మేడం. ఇది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కంటిన్యూ అవుతుంది మేడం. మన కిందకి వచ్చేటప్పుడు మన డిజైన్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఓన్లీ బుటీ స్టైల్ లాగా డిజైన్ చేస్తాం. సెల్ఫ్ థ్రెడ్ తో వైట్ తోనే మనకి బుటీస్ లా అవుతుంది. పైన వచ్చేసి మీకు థ్రెడ్ వస్తుంది మేడం. కింద బార్డర్ వచ్చేటప్పుడు గోల్డ్ బార్డర్ ఇస్తున్నాం. ఓకే. సో సారీ అంతా కంటిన్యూషన్ లాగా వెళ్తుంది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ మనకి హైలైట్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా వెళ్తుంది. yes మేడం. అండ్ దీనికి వచ్చేసి పళ్ళుకి వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్ మీద తీసుకున్నాం. సో మనం బ్లూ కలర్ తీసుకున్నాం కాబట్టి కొంచెం బార్డర్స్ లో పళ్ళులో కూడా హైలైట్ చేసాం బ్లూ కలర్ అన్నది. సో దీనికి వచ్చేసి మనము బ్లౌజ్ కూడా లైన్స్ లాగా తీసుకున్నాం అన్నమాట. ఓకే. సో ప్లెయిన్ కాకుండా మనం నెట్ మీద లైన్స్ బ్లూ కలర్ లైన్స్ తీసుకొని హైలైట్ చేసి కడ్డీ బార్డర్ కూడా కంటిన్యూ చేసాం. ఓకే. సో ఇది పార్టీస్ వాటన్నిటికి చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. వెడ్డింగ్స్ వాటన్నిటి కూడా హైలైట్ అవుతుంది సారీ. సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ 4050 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే. 4050 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బనారస్ పట్టు మేడం, చాలా బాగుంటుంది. ప్యూర్ పట్టు మీద వస్తుంది అనమాట. జస్ట్ ఇది వచ్చి యాంటిక్ స్టైల్ లాగా బార్డర్ వస్తుంది మేడం. మంచి మెజంతా కలర్ తీసుకున్నాం మేడం. మంచి మెజంతా పింక్ లాగా తీసుకుని దానికి ఒక గ్రీన్ కలర్ అనేది ప్యాచ్ చేస్తాం మేడం. అది కూడా జాందాని స్టైల్ లాగా బార్డర్ అనేది ప్యాచ్ చేస్తాం మేడం. సారీ మొత్తం జస్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది మేడం. మొత్తం సారీ అంతా పోల్కా డాట్స్ తో వెళ్తుంది. పోల్కా డాట్ సారీ కూడా మంచి యాంటిక్ కలర్ లాగా డిజైన్ వస్తుంది. సారీ మొత్తం ఇదే లైన్స్ తో వెళ్తుంది మేడం. పోల్కా డాట్స్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సేమ్ బార్డర్ కూడా మన కంటిన్యూషన్ అలాగే సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ బార్డర్. సో చాలా రిచ్ గా కనిపిస్తుంది చాలా సారీ రిచ్ గా వస్తుంది కట్టుకున్నప్పుడు మనం. అండ్ ఫాలింగ్ మెటీరియల్ మేడం. పట్టు మీద వచ్చేటప్పటికి మీకు చాలా బాగుంటుంది. ఫాలింగ్ మెటీరియల్. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తాం. సారీ అంతా మనం పోల్కా డాట్స్ తీసుకున్నాం కాబట్టి ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫ్యాన్సీగా గాని బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ 3500 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే. 3500 రూపీస్ కి సారీ అయితే ఈ సారీ ఇచ్చింది. మంచి ప్యూర్ సిల్క్ కోట మీద ఇక్కడ డిజైన్ అనేది క్రియేట్ చేశారు మేడం. ఈ సారీ ఏంటంటే మంచి స్పెషల్ గా ఉంటుంది మేడం. మంచి ప్యూర్ సిల్క్ కోట మీద లైన్స్ బార్డర్ అనేది తీసుకున్నాను. మంచి సాటిన్ బార్డర్ లాగా లైన్స్ తీసుకొని అందులో కూడా లైన్స్ డిజైన్ లాగా క్రియేట్ చేశారు మేడం. సారీ మొత్తం ఏంటంటే మంచి ఇక్కడ డిజైన్ అనేది ఇస్తున్నాడు. మంచి బ్రౌన్ కలర్ బేసిక్ తీసుకున్నారు. పింక్ అండ్ డార్క్ గ్రే కలర్ లో కాంబినేషన్ తీసుకుని టోటల్ గా ఇక్కడ డిజైన్ అనేది క్రియేట్ చేశారు మేడం. సో కింద బార్డర్ అనేది కంప్లీట్ ఇలా థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చేశారు మేడం. సో బ్రౌన్ మీద మనకి కొంచెం జూట్ లుక్ వస్తుంది. అలాగే బ్రౌన్ మీద కొంచెం ట్రీ డిజైన్ లా తీసుకొని హైలైట్ చేశారు. మొత్తం ఇదంతా కంప్లీట్ థ్రెడ్ వర్క్ మీద డిజైన్ చేస్తారు మేడం. సేమ్ బార్డర్ అనేది కూడా మళ్ళీ సేమ్ యాస్టేస్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో సారీ మొత్తం ఇదే ఇక్కత్ డిజైన్ అండ్ ఈ టూ బార్డర్స్ అనేది మనకి హైలైట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. కంటిన్యూషన్ ఇలాగే సారీ మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే అవుతుంది. సో పళ్ళు వచ్చేప్పటికి కంప్లీట్ కాంట్రాస్ట్ చేసేసుకున్నాం మేడం. పళ్ళు కూడా లైన్స్ లాగా తీసుకొని కాంట్రాస్ట్ డిజైన్ తీసుకున్నాం. సో బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. కాంట్రాస్ట్ పింక్ లోనే తీసుకొని ప్లెయిన్ తీసేసుకున్నాం. ఓకే. సో ఇందులో వేరే ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ అవైలబుల్ ఉంటాయి? yes మేడం. ఇందులో మనకు 4-5 డిజైన్స్ వస్తాయి. అండ్ ప్రతి ఒక్క దాంట్లో మీకు 4-5 కలర్స్ మనకు అవైలబుల్ వస్తుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి 2200 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే. 2200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూసినట్టు మనకి రెగ్యులర్ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్, డిజైనర్ వేర్, వెడ్డింగ్ వేర్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ మనకి సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బైలు సిల్క్ మీద వస్తుంది మేడం. మంచి డిజైనర్ స్టైల్ అని చెప్పుకోవాలి సారీ కూడా. దీనికి ఏంటంటే మంచి సారీ మీద మంచి బనారస్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నారు మేడం. పైన ఒక బనారస్ బార్డర్ లాగా ఇచ్చేసేసి అందులో గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేటట్టు ఒక ప్యాచ్ ని డిజైన్ చేశారు మేడం. సారీ మొత్తం ఏంటంటే సెల్ఫ్ లైన్ లాగా వెళ్తుంది మేడం. సెల్ఫ్ డిజైన్ లాగా వెళ్తుంది అనమాట. సో నిలువు లైన్స్ లాగా డిజైన్ చేస్తున్నారు రెడ్ కాంబినేషన్ తోటి. కింద బార్డర్ కూడా సేమ్ మేడం లాగే ఇస్తున్నారు మేడం. ఒక డబుల్ బార్డర్ లాగా బనారస్ ప్యాచ్ అండ్ గోల్డ్ కలర్ సిల్వర్ వచ్చేటట్టు డిజైన్ చేస్తున్నారు. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. సో డిఫరెంట్ గా ఉంటుంది మేడం స్టైల్ కూడా. ఇది లైన్స్ లాగా వచ్చేటప్పటికి ఇది మళ్ళీ బైలు మీద వచ్చేసరికి చాలా హైలైట్ అవుతుంది. అండ్ కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ కాబట్టి బాగుంటుంది. దీనికి వచ్చి బ్లౌజ్ అనేది మనం కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేస్తున్నాం మేడం. సో ఇలాంటి బ్లౌజ్ అనేది మెరూన్ అండ్ సేమ్ ఇది వచ్చి మనకు హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ గానీ ఇంకేదైనా ఫుల్ గా పెట్టుకున్నా దానికి హ్యాండ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అండ్ దీని పళ్ళు చూసినట్టయితే పళ్ళులో కూడా షిబోరి డిజైన్ లాగా క్రియేట్ చేస్తున్నాం మేడం. సో రెడ్ మీద కొంచెం బ్లూ షేడ్ తీసుకొని షిబోరి డిజైన్ లాగా క్రియేట్ చేసేసి మనం బార్డర్ అనేది కొంచెం హెవీగా డిజైన్ చేసాం. ఒక బార్డర్ అనేది అటాచ్ చేసాం. 2 బార్డర్స్ తో పాటు ఇంకో హెవీ బార్డర్ అనేది అటాచ్ చేసాం. సో ఇందులో వేరే కలర్స్ ఏమైనా ఉంటాయా? ఇది డిజైనర్ పీస్ మేడం. మనం ఓన్లీ 1 పీస్ మనకి దగ్గర దొరుకుతుంది. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 2100 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే. 2100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి జార్జెట్ మీద డిజైనర్ స్టైల్ లాగా తీసుకున్నాము. గ్రీన్ అండ్
గ్రీన్ కలర్ మీద మిక్స్ తీసుకున్నాం మేడం. దీనికి ఏంటంటే పైన అంతా ఒక అవుట్ లైన్ లాగా సిల్వర్ వర్క్ అనేది ఇచ్చేస్తుంది మేడం. ఇదంతా యాంటిక్ బార్డర్ వస్తుంది, కంప్లీట్ ఒక యాంటిక్ బార్డర్ లాగా డిజైన్ చేశారు. శారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ మంచి ఒక గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ అంటారు మేడం, చాలా రేర్ గా వస్తుంది కూడా కలర్ ఇది. మంచి పిస్తా గ్రీన్ మీద ప్లెయిన్ డిజైన్ మీద చేశారు మేడం. దీనికి వచ్చింది బార్డర్ అనేది చాలా హైలైట్ చేసాం, మంచి కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ తీసుకున్నాం. అన్నిట్లో కూడా మళ్ళీ డిజైన్ అనేది డిఫరెంట్ గా కలర్ అండ్ సేమ్ గ్రీన్ కలర్ లోనే హెవీగా డిజైన్ చేస్తారు మేడం. సేమ్ బార్డర్ కూడా మనం కంటిన్యూషన్ ఇచ్చేస్తాం, బార్డర్ అనేది మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూషన్ ఇచ్చేస్తాం. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ టోటల్ కూడా ఇలాగ వెళ్తుంది మేడం. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కలర్ కాంబినేషన్ అన్నది అండ్ ఆ హెవీ డిజైన్ అన్నది కంటిన్యూషన్ వెళ్తుంది మేడం. బ్లౌజ్ మాత్రము మనం డిజైనర్ వేర్ ఇస్తున్నాం, కొంచెం డిజైనర్ స్టైల్ లాగా డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో బ్లౌజ్ కంప్లీట్ గా మనం ప్లెయిన్ ఇచ్చాం అండ్ ఆల్మోస్ట్ మనకి ఆ డిజైన్ కూడా హెవీగా తీసుకున్నాం. సో జస్ట్ మనం ప్యాటర్న్ కానీ ఏదైనా డిఫరెంట్ గా డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చి మనకు 2300 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 2300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి జూట్ సిల్క్ మేడం, ప్యూర్ జూట్ పట్టు మీద వస్తుంది అనమాట. ఇది వచ్చి బనారస్ వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ వస్తుంది మేడం. ఇది బనారస్ వాళ్ళది అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మెటీరియల్ కానీ మామూలుగా ఫినిషింగ్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, డిజైన్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. యాక్చువల్గా దీనికి ఏంటంటే మంచి మస్టర్డ్ కలర్ మీద గోల్డ్ కలర్ డిజైన్ అనేది చేశారు మేడం. సారీ మొత్తం ఏంటంటే జస్ట్ ప్లెయిన్ లాగా వెళ్తుంది మేడం, కంప్లీట్ ఒక ప్లెయిన్ లాగా గోల్డ్ లాగా షైనింగ్ ఉంది, సారీ మొత్తం షైనింగ్ లాగా వస్తుంది మేడం. కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేస్తారు మేడం, మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు అనమాట. జనరల్ గా ఏంటంటే మస్టర్డ్ కలర్ కి రెడ్ కలర్, పింక్ కలర్ అలా వస్తుంది. దీనికి వచ్చి మంచి వైలెట్ కలర్ అండ్ డార్క్ లెవెండర్ కలర్ లాగా డిజైన్ తీసుకొని ఇట్లా టెంపుల్ డిజైన్ లాగా వచ్చేటట్టు క్రియేట్ చేశారు. ఫినిషింగ్ టెంపుల్ ఇచ్చారు అండ్ 3 బార్డర్స్ ఇచ్చారు. సారీ కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. కంప్లీట్ పైన అంతా కూడా ఇంతే షైనీగా కంటిన్యూ అవుతూ కింద హెవీ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు మేడం. ఓకే, అండ్ దీనికి పళ్ళుకి వచ్చేటప్పటికి జస్ట్ చాలా సింపుల్ గా తీసుకున్నారు, సింపుల్ గా గోల్డ్ డిజైన్ చేశారు, లైన్స్ అనేది ఫినిషింగ్ చేశారు. బ్లౌజ్ మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నాను. ఓకే, సో బ్లూ బార్డర్ ఉంది కాబట్టి మనం వైలెట్ అండ్ గోల్డ్ మిక్స్ లోనే బార్డర్ తీసుకొని హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సో చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అండ్ మంచి సాఫ్ట్ గా కూడా ఉంది, సో కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ 5800 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 5800 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బనారస్ పట్టు మేడం, చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ మీద వస్తుంది, చాలా లైట్ వెయిట్ మంచి ఫాల్ మెటీరియల్ మేడం. యాక్చువల్గా ఈ సారీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మేడం. మంచి బ్లూ కలర్ మీద గ్రీన్ కలర్ తీసుకున్నాను మేడం. దానికి వచ్చి సారీ మొత్తం ఏంటంటే మంచి ప్రింటెడ్ డిజైన్ లాగా చేస్తూ మంచి కంప్లీట్ వీవింగ్ మీద బుటీస్ ఇస్తుంది మేడం. ఆ బుటీలో కూడా మంచి కాంట్రాస్ట్ డిజైన్ అనేది థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ చేస్తారు. పైన మొత్తం ఒక గ్రీన్ కలర్ తోటి డిజైన్ చేసేసాం, మంచి జరీ వర్క్ లాగా డిజైన్ చేస్తారు మేడం. సారీ మొత్తం ఏంటంటే మల్టీ కలర్ లాగా వెళ్తుంది మేడం. సో సారీ మొత్తం కూడా ఇదే బుట్టి మల్టీ కలర్ లాగా వెళ్తుంది, మంచి ప్రింటెడ్ స్టైల్ మీద డిజైన్ ఇచ్చారు. సో బార్డర్ అనేది కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ డిజైన్ లాగా ఇచ్చారు మేడం. రెడ్ కలర్ లాగా డిజైన్ తీసుకున్నాం, ఇదంతా థ్రెడ్ వీవింగ్ జరీ వర్క్ తోటి డిజైన్ చేశారు మేడం. ఈ బుటీ స్టైల్ కూడా మొత్తం వీవింగ్ మీద వచ్చేస్తుంది మేడం. సేమ్ గ్రీన్ బార్డర్ అనేది హైలైట్ చేశారు మేడం. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే హైలైట్ గా కంటిన్యూ అవుతుంది, బార్డర్ కానీ బుటీస్ అవన్నీ కూడా. బుటీస్ మీకు ఫుల్ ఓవరాల్ వచ్చినాక ఏంటంటే మీకు చాలా లైట్ వెయిట్ మీద పాలింగ్ మెటీరియల్ మీద వస్తుంది. సో ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ వచ్చేటప్పటికి ఇటు సైడ్ గ్రీన్ కలర్ లాగా తీసుకుని మధ్యలో మొత్తం మల్టీ కలర్ తోటి డిజైన్ చేశారు మేడం. మొత్తం జరీ వర్క్ తోటి ఫిల్అప్ చేశారు సో పళ్ళు కూడా హైలైట్ చేశారు మేడం. బ్లౌజ్ మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు. ఓకే, సో పింక్ తీసుకున్నారు కాంట్రాస్ట్, ఇందులో కూడా ప్రింట్ డిజైన్ అనేది సేమ్ బార్డర్ మీద కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. ఓకే, సో ఇందులో కూడా మనకి కలర్ చాయిసెస్ అవి అవైలబుల్ ఉన్నాయి. yes మేడం, ఇందులో కూడా మనకు 2-3 కలర్స్ మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకి 4200 రూపీస్ లో దొరుకుతుంది. 4200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో మీరు చెప్పిన చూడడానికి చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్, ముఖ్యంగా బార్డర్ వల్ల హైలైట్ అవుతుంది కాబట్టి కడితే ఇంకా బాగుంటుందేమో. వేరే ఏదైనా కలర్ మ్యానిక్విన్ కి కట్ చూద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం బ్లూ కలర్ కాంబినేషన్ చూసాం అండ్ ఇప్పుడైతే బ్రిక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి ఒక కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. ఇందులో కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఈ లైన్స్ అనేది ఇలాగే మనకి శారీ మొత్తం కూడా ఈ హెవీ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్లో చూసుకుంటే మనకి బ్రిక్ కలర్ కాంబినేషన్లోనే ఫస్ట్ పైన అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది, దానిపైన కూడా ఈ బుటీ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో ఈ థ్రెడ్ వర్క్ కూడా మనకి లోపలంతా మీనా వర్క్ బ్లూ ఉంటుంది, అవుట్ ఫీలింగ్ అంతా కూడా గోల్డ్తో హైలైట్ అవుతూ మనకి బుటీ వర్క్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే మనకి కింద 2 బార్డర్స్ అనేది చాలా హైలైట్ చేశారు. ఒక బార్డర్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తూ ఇంకోటి అంతా కూడా యాస్టీస్ కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. సో ఈ 2 బార్డర్స్ కూడా మనకి యాస్టీస్ పైనుంచి కింద వరకు కంప్లీట్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా ఫ్రిల్స్ పార్ట్లో చూసినట్టయితే ఫ్రిల్స్ పార్ట్లో కూడా మనకి హెవీ డిజైన్ అనేది కనిపిస్తుంది. బ్లూ కలర్ కాంబినేషన్స్లోనే మనకి బుటీ హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద చూసినట్టయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది 2 బార్డర్స్ అనేది, ఒకటంతా కూడా ఫ్లవర్ బంచెస్ అండ్ ఇంకోటి అంతా కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతూ
మనకి అవుట్లైన్ అంతా కూడా బ్రిక్ కలర్ కాంబినేషనే తీసుకున్నారు. సో శారీ అంతా కూడా ఇంతే గ్రాండ్గా ఉంటుంది. సో పళ్ళు తీసుకున్నట్టయితే పళ్ళు కూడా మనకి 2 కడ్డీ బార్డర్స్ అని ఇచ్చి మధ్యలో అంతా కూడా మనకి క్రీపర్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే క్వైట్ కాంట్రాస్ట్ మనకి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది. సో ఇది కూడా ప్లెయిన్ కాకుండా ప్రింటెడ్ వస్తుంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. లేదా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా సరే చూద్దాం. నెక్స్ట్ సారీ మంచి ప్యూర్ సిల్క్ మేడం, మంచి టసర్ సిల్క్ మీద తీసుకున్నాము. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి చాలా కలర్ కాంబినేషన్ చాలా రేర్ ఉంది. అండ్ డిజైన్ కానీ మొత్తం అంతా చాలా యూనిక్ గా ఉంది. ఎస్ మేడం, ఇది వచ్చేసి దీనికి వచ్చి మంచి బ్రౌన్ కలర్ మీద ఎలిఫెంట్ డిజైన్ అనేది ప్రింట్ తీసుకున్నాం మేడం. పైన వచ్చేసి మంచి ఒక పింక్ కలర్ లో డిజైన్ చేశారు మేడం. అందులో కూడా మళ్ళీ థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ చేశారు మేడం. మంచి మ్యాంగో డిజైన్ లాగా క్రియేట్ చేసేసి సారీ మొత్తం ఏంటంటే మంచి ఎలిఫెంట్ ప్రింట్ అనేది ఇస్తున్నాను మేడం. మంచి గ్రే కలర్ మీద వైట్ ప్రింట్ ఇచ్చేటప్పటికి చాలా హైలైట్ గా చాలా ఉంటుంది. హైలైట్ అయింది. సేమ్ బార్డర్ కూడా కింద కంటిన్యూషన్ లాగా చేస్తున్నాం మేడం. సేమ్ పెద్ద బార్డర్ లోనే మనకి పీచ్ కాంబినేషన్ లోనే సెల్ఫ్ థ్రెడ్ వర్క్ కూడా హైలైట్ అవుతుంది. ఓకే, సారీ మొత్తం కంటిన్యూషన్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఈ ప్రింట్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, సో పళ్ళు కూడా సింపుల్ గానే ఇచ్చేస్తున్నాం మేడం. సో మనకి అదే బార్డర్ ఈ 3 సైడ్స్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ జూట్ బ్లౌజ్ తీసుకున్నారు. సేమ్ పీచ్ కలర్ లోనే తీసుకున్నారు. సో ఇందులో డిఫరెంట్ కాంబినేషన్స్ ఇంకా ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? yes మేడం, ఇందులో మనకు 3-4 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, కానీ అన్నిటికంటే ఇది నాకు తెలిసి చాలా రేర్ కాంబినేషన్. చాలా రేర్ గా వస్తుంది. yes ఓకే, అండ్ దీని కాస్ట్ వచ్చి 2200 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 2200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందా? yes మేడం, ఈ ఎపిసోడ్ లో మీ ప్రతి ఒక్కసారి మీకు క్లియర్ వాట్సాప్ పెడతాం మేడం. మీకు అది నచ్చి మాకు మళ్ళీ తిరిగి వాట్సాప్ కానీ పెట్టారంటే త్రూఅవుట్ ఇండియాలో మేము ఎక్కడైనా కొరియర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి పట్టు మీద డిజైనర్ స్టైల్ చెప్పాను మేడం. ఇందులో మంచి పింకిష్ గోల్డెన్ చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి పైన అంతా మంచి గోల్డ్ కలర్ లాగా ప్యాచ్ చేస్తారు మేడం. అందులో కూడా మంచి డిజైన్ అనేది క్రియేట్ చేశారు అనమాట. సారీ మొత్తం ఏంటంటే మంచి పింక్ కలర్ మీద డిజైన్ అనేది తీసుకున్నాం. ఒక బుటీ స్టైల్ అనేది థ్రెడ్ వర్క్ లాగా తీసుకుని అవుట్లైన్ అంతా మళ్ళీ జరీ వర్క్ తో చేశారనమాట. సారీ అంతా కంప్లీట్ ఇలాగే లెంత్ తోటి వెళ్తుంది మేడం. బుటీ స్టైల్ వెళ్తుంది. దీనికి హైలైట్ ఏంటంటే కింద బార్డర్ చాలా హైలైట్ చేస్తాను. మంచి కింద బార్డర్ నైట్ మీద తీసుకున్నాను. వైట్ నెట్ మీద జరీ లైన్స్ లాగా డిజైన్ తీసుకొని ప్రతి కూడా అవుట్ లైన్స్ కూడా ఈ ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ చేస్తారనమాట. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. ఈ బార్డర్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. సేమ్ కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. స్టార్టింగ్ ఎండింగ్ వర్క్ అనేది స్టార్టింగ్ నుంచి సారీ మొత్తం కూడా ఇంతే హెవీగా ఈ క్లాత్ వచ్చి పట్టు మీద వచ్చేటప్పటికి చాలా షైనింగ్ వస్తుంది. చాలా లైట్ వెయిట్, చాలా సాఫ్ట్ ఉంటుంది. సో బ్లౌజ్ అనేది కొంచెం డిజైనర్ గా క్రియేట్ చేశారు. గోల్డ్ కలర్ లాగా చేసేసి సేమ్ బార్డర్ మనం ఏదైతే సారీలో ఇచ్చినామో అదే డిజైన్ అనేది కూడా అక్కడ ఇచ్చారు. నెట్ మీద గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. ఓకే, సో మంచి పార్టీ వేర్ సారీ అని చెప్పొచ్చు. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2300 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 2300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి రాజ్కోట్ సిల్క్ అంటారు మేడం. రాజ్కోట్ సిల్క్ అంటారు. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం మంచి టోటల్ ఏంటంటే ఇక్కడ డిజైన్ లాగా క్రియేట్ చేస్తారు. దీనికి వచ్చేసి పైన అంతా ఒక లైన్స్ కలర్స్ లాగా డిజైన్ చేస్తారు మేడం. అందులో కూడా ఇక్కడ డిజైన్ అనేది ప్రింట్ లాగా డిజైన్ చేస్తున్నారు. ఒక జరీ లైన్స్ లాగా ఇస్తున్నారు. సారీ మొత్తం ఏంటంటే కంప్లీట్ అడ్డ లైన్స్ లాగా ఇచ్చేసుకుంటే క్రాస్ లైన్స్ లాగా ఇచ్చుకుంటే ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు. మళ్ళీ బుటీ స్టైల్ కూడా యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూషన్ చేశారు. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. మనకి లైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో ఇక్కడ డిజైన్ ప్లస్ ఈ ఫ్లవర్ డిజైన్ అనేది కూడా హైలైట్ సారీ మొత్తం వెళ్తుంది. కింద బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా క్రియేట్ చేస్తారు మేడం. మంచి జరీ లైన్స్ లాగా ఇచ్చేస్తారు మేడం. ఇక్కడ బార్డర్ అనేది డిజైన్ గా క్రియేట్ చేస్తారు. కింద వచ్చేటికి మంచి డిజైన్ లాగా డిజైన్ చేస్తారు. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. కంటిన్యూషన్ ఇదే బుట్టి జరీ బుట్టి అండ్ సేమ్ వెళ్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేటప్పుడు కూడా జరీ తోటి కొంచెం హెవీగా చేస్తారు అనమాట. ఓకే, జరీ డిజైన్ తోటి హెవీగా చేసేసుకొని క్రియేట్ చేస్తారు. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి జస్ట్ లైన్స్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాడు. మంచి కాంట్రాస్ట్ కలర్ తోటి డిజైన్ అనేది తీసుకున్నాను అనమాట. సో ప్లెయిన్ కాకుండా చక్కగా ఏదైతే కలర్స్ యూజ్ చేశారో సారీలో అదే కలర్స్ తో బ్లౌజ్ అనేది కూడా హైలైట్ చేశారు. రాజ్కోట్ లో చాలా డిఫరెంట్ గా ఉంటాయి మేడం. ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా మంచి కంఫర్టబుల్ మెటీరియల్ కూడా. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 3600 రూపీస్ లో దొరుకుతుంది మేడం. ఓకే, 3600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సో సఖీ ఫ్యాషన్స్ లో మనం చూస్తున్నట్టు ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి షిమ్మర్ క్లాత్ వస్తుంది మేడం. మంచి జార్జెట్ షిమ్మర్ క్లాత్ పార్టీ వేర్ లుక్ మేడం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ హెవీగా కనబడుతుంది. దీనికి వచ్చి స్పెషల్ ఏంటంటే బార్డర్ కట్ వర్క్ స్టైల్ వస్తుంది. కంప్లీట్ మనకు పై బార్డర్ వచ్చేటప్పటికి మంచి కట్ వర్క్ డిజైన్ లాగా తీసుకున్నారు మేడం. అందులో కూడా మంచి స్టోన్ వర్క్ లాగా డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా అవుట్ లైన్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తోటి డిజైన్ చేశారు మేడం. సారీ అంతా కంప్లీట్ షిమ్మర్ క్లాత్ మీద వెళ్తుంది మేడం. మంచి లైట్ వెయిట్ వస్తుంది, చాలా గ్రాండ్ గా వస్తుంది. సో కింద బార్డర్ కూడా సేమ్ అలాగే చేస్తున్నాం. సో మన 3 సైడ్స్ కూడా ఇదే బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. కంప్లీట్ కట్ వర్క్ లాగా డిజైన్ చేస్తున్నాము. అందులో అవుట్ లైన్స్ కూడా మంచి థ్రెడ్ వర్క్ లాగా ఫిల్ చేసి గ్రాండ్ గా ఇస్తున్నాం. సారీ అంతా కంటిన్యూషన్ కట్ వర్క్ డిజైన్ తోటి హెవీగా అండ్ బార్డర్ ఏమొచ్చి కట్ వర్క్ వెళ్తుంది. చాలా సింపుల్ గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. సో బ్లౌజ్ కి వచ్చేటప్పటికి మంచి గోల్డెన్ బ్లౌజ్ తీసుకున్నాము. అందులో కూడా సెల్ఫ్ వీవింగ్ లాగా డిజైన్ తీసుకున్నాము. సేమ్ మనం ఏదైతే బార్డర్ యూజ్ చేస్తామో అదే బార్డర్ కూడా కంటిన్యూ చేస్తున్నారు.
అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2150 రూపీస్లో దొరుకుతుంది. ఓకే, 2150 రూపీస్కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి మహేశ్వరి సిల్క్ అంటారు మేడం, చాలా బాగుంటుంది. ప్యూర్ చందేరి మెటీరియల్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట. ఇది వచ్చి మంచి కంప్లీట్ యాంటిక్ స్టైల్ లాగా డిజైన్ చేస్తారు మేడం. పైన మొత్తం ఒక యాంటిక్ స్టైల్ లాగా బార్డర్ ఇచ్చేస్తున్నారు మేడం. శారీ ఎంత అయిందంటే కంప్లీట్ ఇది కాపర్ జరీతో ఇస్తున్నారు మేడం. అంటే కాపర్ అండ్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేస్తారు అనమాట. ఆ బుట్టి స్టైల్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కత్ బుట్టి స్టైల్ లాగా వస్తుంది మేడం. ఇదంతా మళ్ళీ కంప్లీట్ వీవింగ్ మీద వస్తుంది అనమాట. ఈ మ్యాంగో డిజైన్ కూడా వీవింగ్ మీద వస్తుంది. శారీ ఎంత కంప్లీట్ ఇలాగే వెళ్తుంది. ఇదే బుట్టి అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో దీనికి బార్డర్ అనేది కంప్లీట్ హైలైట్ చేస్తారు. మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము. అందులో కూడా మళ్ళీ థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. మంచి మ్యాంగో ఫిలప్ చాగా చేసేసి అందులో కూడా లైన్స్ లాగా డిజైన్ అనేది వచ్చేటట్టు క్రియేట్ చేస్తారనమాట. కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది మేడం ఫేస్ మోడల్ ఇది. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం. సో పళ్ళుకి వచ్చేటప్పటికి కంప్లీట్ ఈ జరీ అనేది హెవీగా చేస్తున్నాం మేడం. కొంచెం హెవీగా రిచ్ పళ్ళు లాగా హ్యాంటిక్ బూటీ స్టైల్ లాగా డిజైన్ చేసేస్తున్నాం. సో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా మనకు 2-3 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2300 రూపీస్ లో దొరుకుతుంది మేడం. ఓకే, 2300 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బనారస్ పట్టులో తీసుకున్నాం మేడం. ఇది కూడా మంచి యాంటిక్ స్టైల్ లాగా డిజైన్ అంటారు మేడం. దీన్ని కూడా ఇది వచ్చేసి పైన వచ్చేది మంచి రెడ్ కలర్ మీద వైలెట్ కలర్ తోటి డిజైన్ తీస్తారు మేడం. కంప్లీట్ 3-4 కలర్స్ ప్యాచెస్ యూస్ చేస్తున్నాం మేడం. మంచి ప్లెయిన్ కలర్ ఒకటి, ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా డిజైన్ ఒకటి, అందులో కూడా మళ్ళీ ఒక థ్రెడ్ వర్క్ లాగా ప్యాచ్ చేశారు అనమాట. ఒక బార్డర్ లోనే మీకు 3-4 డిజైన్స్ అనేది క్రియేట్ చేస్తారు. సారీ మొత్తం ఏంటంటే మంచి రెడ్ కలర్ మీద ఇదంతా మళ్ళీ వివింగ్ వచ్చి బుటీ స్టైల్లో వస్తుంది. వివింగ్ బుటీ వస్తుంది అనమాట. మళ్ళీ ప్రతి ఒక్క బుటీలోనూ మీకు స్టోన్ టచ్ అప్ వస్తుంది. ఒక్కొక్క బుటీలో హెవీగా డిజైన్ చేస్తున్నారు, ఒక్కొక్క ఆడ టచ్ అప్ చేసుకుంటూ వస్తారు. సారీ మొత్తం కూడా ఇలాగే వెళ్తుంది మేడం. కిందకి వచ్చేటప్పటికి రెడ్ మీద పింక్ అనేది డైయింగ్ అవుతుంది. ఓకే, సో కింద బార్డర్ దగ్గరికి వచ్చేసరికి మనకి పింక్ అనేది డైన్ అవుతుంది. సేమ్ బార్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. సో సారీ మొత్తం కూడా రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, ఆ 2 బోర్డర్స్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. మంచి ప్యూర్ పట్టు మీద వస్తుంది మేడం. ఇది బనారస్ పట్టు మీద వచ్చేస్తుంది, చాలా రిచ్ లుక్ వస్తుంది అనమాట. ఓకే, సో బ్లౌజ్ అనేది మంచి ప్యూర్ పట్టు మీద ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. మంచి పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని సేమ్ బార్డర్ కూడా మనం యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సో ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 3500 రూపీస్ లో దొరుకుతుంది. ఓకే, 3500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? చాలా లైట్ వెయిట్ మేడం, ప్యూర్ షిఫాన్ జార్జెట్ వస్తుంది. మంచి మల్టీ కలర్ డిజైన్ చేసుకున్నాం అనమాట. సారీ జస్ట్ దీనికి పళ్ళు బార్డర్ అంటే ఏం ఉండదు మేడం, జస్ట్ ఇట్లా ప్రింటెడ్ లాగా డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ. చాలా లైట్ వెయిట్ వస్తుంది మేడం సారీ. దీనికి ఏంటంటే మంచి మస్టర్డ్, రస్ట్ కలర్ అండ్ పింక్ కలర్ తీసుకొని వైట్ కలర్ తోటి డిజైన్ చేస్తారు మేడం. సారీ మొత్తం ఏంటంటే టోటల్ గా క్రాస్ డిజైన్ తోటి వెళ్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది మేడం. సో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సారీ ఇలాగే మల్టీ కలర్ తో కంటిన్యూ అవుతుంది. లహరి స్టైల్ లాగా డిజైన్ అంటారు మేడం. ఈ సారీకి ఏంటంటే బ్లౌజ్ అనేది కొంచెం డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాం అనమాట. సో మనం వైట్ నెట్ మీద ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం మేడం. అందులో కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ బ్లౌజ్ వేసుకున్నా దీనికి బాగుంటుంది. టెస్ట్ ఇంకేదైనా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ కలర్ వేసినా కూడా ఈ సారీ చాలా బాగుంటుంది. పింక్, ఎల్లో, ఆరెంజ్ ఇలా. ఓకే, సో ఇందులో కూడా మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇందులో కూడా మీకు 10 కలర్స్ దాకా మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ 500 రూపీస్ లో దొరుకుతుంది మేడం. సో ఓన్లీ 500 రూపీస్ కి మనకి డిజైనర్ స్టైల్ సారీ అయితే అవైలబుల్ ఉంది విత్ డిజైనర్ బ్లౌజ్. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ రోజు మనం చూసిన అన్ని సారీస్ కూడా ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూసినవే కాకుండా రెగ్యులర్ వేర్ కానీ, పట్టు వేర్ కానీ, పార్టీ వేర్ కానీ, బ్రైడల్ వేర్ కానీ, ఇలా ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ మనకి సఖీ ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉంది. అండ్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీరు చెప్పినట్టు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.